భారత్ మాతాకి భారత్ మాత అంటే ఎవరు? భూమాత తెలుసా? భూమాత అంటే ఎవరు? ఎల్లమ్మ తెలుసా? ముత్యాలమ్మ తెలుసా? చెట్టును ఏమంటావు? ఎల్లమ్మ తల్లి. భూమాత అంటే? భారత్ మాత అంటే భారతదేశాన్ని మొత్తం కాపాడేటామే, భారతదేశానికి వరించేటోళ్ళని భారత్ మాత అంటే. మనందరూ మీరు ఏదైనా కలిసిరనుకో, ఏ అమ్మ బాగున్నాం అంటాం, అందరూ అమ్మలు అవుతారా? కానీ అమ్మ అనేది ఇట్లా మర్యాదగా పలకరించేది. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న మనలాంటి వాళ్ళని, మాలాంటి వాళ్ళు, మీ పిల్లలని అందరూ మంచిగా సుభిక్షంగా ఉండాలనేది ఈ భారత్ మాతను కొలుస్తాం. ఈ ఎల్లమ్మ తల్లిని ఏ విధంగా కొలుస్తున్నామో, ఆ మారమ్మ ముత్యాలమ్మ తల్లిని ఏ విధంగా, బొడ్రాయిని ఏ విధంగా కొలుస్తున్నామో పోతరాజుని, అదేవిధంగా భారత్ మాతని కూడా కొలుస్తాం. అందుకే ప్రజలు సుభిక్షంగా ఉండాలని భారత్ మాతని కొలిసే పార్టీ ఏది? ఏ పార్టీ? ఎవరంటే ఎవరు భారత్ మాతకి చేయని? భారతీయ జనతా పార్టీ, బీజేపీ వాళ్ళు అంటారు. అంటే మనం అందరూ, మీరు అన్ని పార్టీల నాయకుల తల్లిదండ్రులు ఉండొచ్చు, అన్ని పార్టీలలో లీడర్లు ఉండొచ్చు, కాదంటే పార్టీ మారకూరి, ఈ భారత్ మాతని కోరి, ఈ భారత్ మాత జే అంటే జే అనూరి. ఆ విధంగా భారత్ మాత, భారతదేశం బాగుండాలి, భారతదేశంలో ఉన్న మన ప్రజలంతా బాగుండాలని కోరే పార్టీ కాబట్టి భారత్ మాతకి జై అంటాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికల సందర్భంగా ఒక కార్నర్ సమావేశాలు ఏర్పాటు చేసినాం. కార్నర్ అంటే మీతో పాటు, మీ అందరితో పాటు కలిసి ఉండి, మీ నుంచి ఏదన్నా వస్తే, ప్రశ్నలు వస్తే దాన్ని స్వీకరించి దానికి ఏం చేయాలి, మేము ఏం చెప్పాలనేది స్వీకరించే సమావేశాలు. అది బీజేపీలో మాత్రమే అవుతాయి. అట్లాంటి సమావేశానికి మరి సమావేశ అధ్యక్షులు, మరి మండల పార్టీ అధ్యక్షులు పెంబల్ల జానయ్య గారని, చుల్లేడి గ్రామం. ఆ విధంగా ఈ గ్రామం నుంచి కూడా ఉన్నారు. ఈ గ్రామం నుంచి కూడా అధ్యక్షులు బొల్లూరు శేఖర్ తెలుసా? బొల్లూరు శేఖర్ ఎక్కడండు? నాలాగానే బకాలేడు శేఖర్. బొల్లూరు శేఖరు ఓ బూత్ అధ్యక్షుడు. కమ్మపాటి మారయ్య గారు తెలుసా? ఎక్కడుండు? కమ్మపాటి మారయ్య గారు. వారిద్దరూ మనకు ఈ గ్రామానికి వచ్చినప్పుడు మాకు పెద్ద దిక్కు. పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ యొక్క గ్రామానికి 2 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఆ పోలింగ్ బూతుల అధ్యక్షులు ఎవరంటే బొల్లూరు శేఖరు, కమ్మపాటి మారయ్య. వారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మేము వచ్చేసాం. మరి ఈ సమావేశంలో అనేక విషయాలు తెలుసుకుంటాం, చెప్తాం. ఇప్పుడు అన్ని పార్టీలు మీటింగ్లు పెడతాయి, పైసలు ఇస్తారు, భోజనం పెడతారు, వాహనం పెడతారు, తీసుకుపోయి మీటింగ్ పెడతారు, ప్రసంగాలు ఇస్తారు, మాకు ఓటు వేయరు అంటారు, మేమంటాం, వారంటారు, అందరు అంటారు. అందరు తినాలి, తప్పేం లేదు, అందరూ పోవాలి, పో అంటలేదు, వద్దంటలేదు. ఎందుకు పోవాలి? ఆడికి పోయిన తర్వాత అన్నీ గ్రహించాలి. చూసిగా ఇప్పుడు ప్రధాన సమస్య మంచినీటి సమస్య. మంచినీటి సమస్య అన్న ఆ పెద్ద మనిషి ఒకటి చెప్పిండు, ఒక పక్కకు నీళ్లు తెచ్చుకొని ఓడబోసి వేడి చేసి తాగే పరిస్థితి వచ్చింది, మాకు మంచినీళ్ళు లేవంట. ఇట్లాంటి సమస్యలు మనం స్వీకరిద్దాం. మరి లీడర్లు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు మీకు తెలుసా? ఎవరికైనా? బీఆర్ఎస్ నుంచి ఎవరైనా పోటీ చేస్తున్న వాళ్ళు తెలుసా? పోనీ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? బీజేపీ నుంచి ఎవరు చేస్తున్నారు తెలియదా మీకు? ఎంపీగా కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు, బీజేపీ నుంచి మన మధ్యలో తిరిగే, మనకు సుపరిచితులు, మనకు పేరు తెలిసిన వ్యక్తులు,
మన ప్రాంతంలో పరిచయం ఉన్న వ్యక్తులు ఎంపీగా పార్లమెంట్కి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఎవరికైనా తెలుసా? కాంగ్రెస్ నుంచి తెలుసా మీకు? బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి కూడా తెలియదా? ఇప్పటిదాకా చెప్పారు. డాక్టరు బూర నర్సయ్య గౌడు డాక్టరు. మనటువంటి వాళ్ళ వ్యక్తులకు ఆపద వస్తే, ఆపద వచ్చినప్పుడు హాస్పిటల్ పోతాం, అప్పుడు డాక్టరే దేవుడు. నీ కాలు మొక్త దేవుడా, నన్ను బతికి, నా బిడ్డను బతికి, మా అమ్మను బతికి, మా నాయనని బతికి, ప్రమాదం వచ్చింది, మాకు పైసలు లేవు సారు, మేము 50,000 అంటే ఏలేవు 10,000 ఇస్తామని మొక్తాం. ఆ దేవుడు ఎవరు? డాక్టర్. అట్లాంటి డాక్టరు మనలాంటి వాళ్ళ ప్రాణాలు సుమారు 36,000 ఆపరేషన్లు చేసి, కీలకమైన ప్రమాదమైన ఆపరేషన్ చేసి చనిపోయే వ్యక్తులని కూడా బతికించిన వ్యక్తి డాక్టర్ బూర నర్సయ్య గారు. గతంలో ఎంపీగా చేసిండు భువనగిరి పార్లమెంటుకు. వారే మన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తుండు. ఆయనకు ఓటు వేయని చెప్తున్నాం. ఆయనకి ఎందుకు వేయాలి? కాంగ్రెస్ అయినుండు, బీఆర్ఎస్ అయినుండు, వాళ్ళకి ఎందుకు వేయకూడదు అని మీరు అనుకోవచ్చు. మనకు పరిచయం ఉండి, మన దగ్గరలో తిరిగి, మనం బెదిరిస్తే, మనం పోయి నిలదీస్తే పనిచేసే వ్యక్తి కావాలి నాయకుడు. ఆ గెలిచిన వ్యక్తి ఎక్కడో ఉంటే ఆయన దగ్గర పోయి చేతులు కట్టుకునే నాయకుడు మనకొద్దు. అందువల్ల మనలో ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవాలి. గతంలో పోటీ చేసినప్పుడు, గెలిచినప్పుడు ఎక్కడన్నా 1 రూపాయి తిన్నాడా, దానం చేసిందా, ధర్మం చేసిందా, అది చూడాలి. మంచి పనులు చేసిందా చూడాలి. ఈ భువనగిరి పార్లమెంటుకు 9,000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఎంత డెవలప్ చేసిండు. ఒక ఎయిమ్స్ హాస్పిటల్ అందుబాటులో తీసుకొచ్చిండు. 10 లక్షలు పెడితే ఆపరేషన్ అయ్యేదాన్ని 10 రూపాయల బిల్లుతో ఆపరేషన్ అయ్యే విధంగా భువనగిరిలో దేశంలో పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చింది. 300 ఎకరాలలో నిర్మించింది. అట్లాంటి వ్యక్తిని ఎంపిక చేసుకుందామా, లేక మనకు కనిపించని వ్యక్తిని, ఆయనకు మిత్రులుగా ఉండే కొంతమంది నాయకులు వచ్చి ఇగో ఈయనకి వెయ్యను అని చెప్పే వ్యక్తిని ఎంచుకుందాము? వారు ఎవరో తెలియదు. అట్లాంటి వ్యక్తికి ఏదా ఓట్లు. అందువల్ల అలాంటి వ్యక్తులకు కాకుండా మన స్థానికంగా మనం నిలదీస్తే పనిచేసే వ్యక్తులని డాక్టర్ బూర నర్సయ్య గౌడు మన మధ్యలో ఉన్న మధ్యతరగతి వ్యక్తిని గెలిపించుకుందాం. ఆయన గుర్తు ఏం గుర్తు ఏమన్నా తెలుసా మీకు? బూర నర్సయ్య గారి గుర్తు కమలం పువ్వు. ఈ అమ్మవారి దగ్గర పూజ చేస్తే ఏం చేస్తాం? పూలు పెట్టుకుంటామా? మనం ఎవరికైనా పోతే నెత్తులు ఏం పెట్టుకుంటాం? పువ్వులు. అట్లాంటి పూజకు పనికొచ్చే పువ్వులు, మనం వాడుకునే పువ్వులు, అట్లాంటి మంచి మనం ఎప్పుడు మన ముందు పెంచుకుని చెట్లకు కాసే పువ్వు గుర్తుకోట అని చెప్తున్నాం. అంటే బొడ్డు నాగరాజు గారు స్థానిక ఎంపీటీసీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇంకా బూర నర్సయ్యకు ఆ విధంగా స్వామివాడు వేయాలంటున్నాం. ఇది నరేంద్ర మోడీ పార్టీ, నరేంద్ర మోడీ ఎన్నికలు. ఎవరు ఎన్నికలు ఇవి? దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఎన్నికలు. ఆయన ప్రధాన మంత్రిగా ఉండే ఎన్నికలు. ఆయన ప్రధాని మంత్రిగా ఉండి ఏం చేసిండు, గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉండి మీకు మొన్న కరోనా వచ్చినప్పుడు మీరు అందరికీ తెలుసు, పెద్ద మనుషులకు గత్తరు వస్తుంది అంటారు. గత్తరు వచ్చింది, పోయి చనిపోయారు అనేది గతంలో విన్నావా? కలరా, మలేరియా లాంటి గతంలో చనిపోయినప్పుడు విన్నావా? అంతకన్నా భయంకరమైన వ్యాధి మొన్న కరోనా వచ్చిందా? కుప్పలు చనిపోతారని మనం విన్నాం. దేశంలో ఎవరైనా చనిపోయారా? అర్థగోలుగా ఉచితంగా 1,00,000 రూపాయలు పెట్టినా దొరకని సూదిని విదేశాలలో కూడా, అమెరికా, జపాన్, చైనా, ఆస్ట్రేలియా అట్లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా వ్యాక్సిన్ తయారు చేసుకోలేని సమయంలో మనం కుప్పలు చనిపోతాం. మూతి కట్టుకున్న బట్ట లేదు, వీళ్ళకు బెడ్లు లేవు, సూదులు లేవు, మందులు లేదని భయభ్రాంతులకు గురయ్యే సమయంలో నరేంద్ర మోడీ గారు చర్య తీసుకొని
వ్యాక్సిన్ అంటే సూదులు తయారు చేసి 1,00,000 రూపాయలకు ఒక ఇంజక్షన్ దొరకని సమయంలో మనకు ఊరూర్లో గవర్నమెంట్ హాస్పిటల్ మండల హెడ్ క్వార్టర్లో పిలిచి ఫలానా ఆమె రాలేదు, ఫలానా ఆయన ఇంకా సూది వేసుకోలేదని లిస్ట్ తీసి పట్టుకపోయి వ్యాక్సిన్ వేసి మనం బతికించారు. ఎన్ని రూపాయలు ఇచ్చారు ఒక సూదికి? మీరు ఇచ్చిరా? ఎవ్వరం కూడా ₹1. అట్లాంటి 1 వేసి 2 వేసి 3 సూదులు వేసుకున్నాను, మన ప్రాణాలు కాకుండా. అప్పటి నుండి ఇప్పటి వరకు కంట్రోల్ షాప్ కాడ బియ్యం షాప్ కాడ పోయి మనం బియ్యం కరువు ఏర్పడ్డది. వీళ్ళు ఇళ్ళల్లో పని లేకుండా అయింది, ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళలే, పని చేయలేకపోయారు. కాబట్టి వీళ్ళకు అప్పటి నుండి ఉచితంగా బియ్యం ఇవ్వాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది పాలవుతారు అనేది ఉచిత బియ్యం ఇస్తారు. ఈ ఉచిత బియ్యము సాధ్యమైనంత వరకు కొందరు వ్యక్తులు తీసుకొని వెంటనే రేషన్ షాప్కి అమ్ముకుంటారు. అమ్మ రేషన్ షాప్లో తీసుకొచ్చిన వాళ్ళకు షావుకారుకి అమ్ముకుంటారు, ఎవరైనా వస్తే అమ్ముకుంటారు. ఆ విధంగా కూడా డబ్బులు వస్తున్నాయా లేవో? మనకు తినని వాళ్ళు ఏమో అమ్ముకుంటారు, తినేటోళ్ళు తింటారు. ఈ బియ్యం ఎడికేలు వస్తున్నాయి, మనం పండించిన వడ్లే కదా. గతంలో ఎంత ఉండే? 800, 900, 1000 రూపాయల క్వింటాల్ తీసుకుపోయేది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి క్వింటాలు వడ్లు ఎంత తీసుకుపోతుండో? 2,350 రూపాయలు వడ్లు తీసుకొని పోయి బస్తా అయినా ఇచ్చి, సుతిల తాడు అయినా ఇచ్చి, ట్రాన్స్పోర్ట్ లారీ పెట్టి అది మోసేటందుకు కుట్టేటందుకు హమాలీలను ఏర్పాటు చేసి, వాళ్లకు అక్కడ తాగడానికి వాటర్ ఏర్పాటు చేసి, ఏదన్నా ప్రమాదం వస్తే అక్కడ సూదులు కూడా ఇస్తారు. అట్లాంటి ట్యాబ్లెట్ ఏర్పాటు చేసి ఆ వడ్లు కొనుక్కొని పోయి ఆ వడ్లు వండి పట్టించి ఆ బియ్యాన్ని మళ్ళీ రేషన్ షాప్ దగ్గర తీసుకొచ్చి మనకు ఉచితంగా ఇస్తుండు. అంటే 2,350 రూపాయల వడ్లు తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ పెట్టి పట్టించి మనకు మళ్ళీ ఉచితంగా ఇస్తే మనము తింటున్నామా, అమ్ముకున్నా మనకు డబ్బులే కదా. ఆ విధంగా వ్యాక్సిన్తో పాటు మనకు మనము కడుపు నిండా ఉండటానికి ఉచిత బియ్యాన్ని కూడా అందిస్తుండు. మన భారతీయ జనతా పార్టీ నల్లగొండ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు ఈ యొక్క కార్నర్ సమావేశానికి విచ్చేసారు. వారికి వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ విధంగా ఇంకా ఈ ఉచిత బియ్యం, ఈ వడ్లు పండియడానికి గతంలో ఎరువులు అవసరం ఉండేది. ఎరువులకు ఉన్నోళ్లకు వృద్ధాప్య పెన్షన్ అందిస్తున్నాము. వృద్ధాప్య పెన్షను గతంలో 5, 10, 20 లంచం ఇస్తే షార్ట్గా తీసుకొని పెన్షన్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏడ అవినీతి లేకుండా, ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా మీకు పెన్షన్ అందిస్తున్నాం. అదేవిధంగా మీకు ఏడ పని లేకపోతే సంవత్సరానికి 100 రోజులు ఉపాధి పని, అంటే కరువు పని. ఈ కరువు పని వస్తుందా లేదా? ఎందుకంటే ఒక్కటి చెప్తానమ్మా, మనము అమ్మమ్మ ఇంటికో, చిన్నమ్మ ఇంటికో, ఏదో అత్తగారింటికో, ఇంకెవరింటికో పోయినాం. మంచిగా పుష్టిగా భోజనం పెట్టారు. పెట్టిన తర్వాత సంతోషం అన్నాం. అయిన తర్వాత ఉదయం లేచి ఎక్కువైంది, కడుపు నొప్పి లేస్తుంది అంటారు. అయితే పెట్టిన వాళ్ళే తప్ప, తిన్నోళ్ళే తప్ప. అంటే వాళ్ళు కష్టపడి పిలిచి వండి కడుపు నుండి పెడితే ఉదయమో కడుపు నొప్పి లేస్తుంది, ఏం పెట్టిరో ఏమని అనడం తప్పు కదా. అందుకే ఏదైనా మేము ఇన్ని అందిస్తున్నామంటే, ఒక అమ్మ కంట్రోల్ బియ్యంలా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి అన్నాడు. ఎక్కడన్నా మీరు ప్లాస్టిక్ బియ్యం చూసిరా? కంట్రోల్ బియ్యంలా ఎక్కడన్నా? అయితే అది వెంటనే
పట్టియాలి. ఎందుకంటే ఎవరైతే కంట్రోల్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కాదు, ఏ మాత్రం ఒక్క రూపాయి దుర్వినియోగం చేసినా ఆన్నే కూర్చొని చేస్తే వెంటనే యాక్షన్ తీసుకోబడుతుంది. ఎక్కడ కూడా మన దేశంలో అవినీతి ఉండదు, అవకతవకలు ఉండయి. దయచేసి అట్లాంటి ఆలోచన చేయకూడదు. మీకు కరువు పని వస్తుందా లేదా? 100 రోజులు సంవత్సరానికి. అమ్మా ఎవరిస్తారు? అది కరువు పని ఎవరిస్తారు? నరేంద్ర మోడీ. మరి అట్టడుగునున్న నరేంద్ర మోడీ ఎక్కడో ఢిల్లీలో ఏడో ఉన్నాడు అనుకుందాం. మన పులి పలుపుల కాదు, పులి పలుకుల మీరు గాండ్రిస్తే పులిలా గాండ్రించాలి. పులి పలుకుల అనకూరిగా పులి పలుకులలో గాండ్రిస్తే నరేంద్ర మోడీకి రావాలి. ఎందుకంటే ఏమన్నా తప్పు జరిగితే అట్లాంటి మీలాంటి మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు నేను ఇటువంటి కుటుంబం నుంచి వచ్చిన, ఇప్పుడు కూడా ఇన్నే ఉన్నా, ఇదే కుటుంబంలో ఉన్నా. నేను ఈడికి వచ్చి ఏదో తెల్లబట్టలు వేసుకొని మైక్ మాట్లాడితే గొప్పలం కాదు. మాది పంతంగి గ్రామం. ఈడ ఉన్న 4 ఇంట్లో ఇప్పుడు నేను చూసిన 4 నాకు తెలిసిన వాళ్ళు, మాకు దగ్గర నేను వాళ్ళ ఇళ్ళలో పోయినా ప్రచారం చేసినట్టు. అయితే బాగా గ్రహించండి, నరేంద్ర మోడీ గారు మనలాంటి వాళ్ళకు కరువు పని 50 రోజులు 60 రోజులు ఉన్నదాన్ని 100 రోజులు చేసి మనకు అందించింది. ఆ 100 రోజులు ఇస్తూ మనకేమైనా ప్రమాదం అయితే, దెబ్బ తాకితే, ప్రాణం పోతే వాళ్లకు కుటుంబానికి కొంత పెన్షన్ ఇస్తుండా లేదా? అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు చిన్న పిల్లల కోసము వీళ్ళు పనికి పోతే తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి పిల్లలకు చదువు చెప్పడంతో పాటు మనలాంటి మన కోడళ్ళు మహిళలు ఉంటారు కదా, వాళ్ళు గర్భిణీ స్త్రీలు అయితే పౌష్టికాహారం అందుతుందా లేదా అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు? అది ఎవరు అందిస్తారు? నరేంద్ర మోడీ. మరి ఇవన్నీ ఇప్పుడు ఇట్లా తోడుకుంటా పోతే అన్ని పథకాలు మనకు అందిస్తుంది. గతంలో కరెంటు ఉండకపోయేది, దేశం మొత్తం కరెంటు 24 గంటలు వస్తుంది. ఈడేదో రాష్ట్రంలో నిన్నవన్న ఉన్న కేసీఆర్ నేను ఇస్తున్నా కరెంటు అంటే తెలంగాణలో కరెంట్ ఇస్తే దేశం మొత్తం ఇచ్చినట్ట? దేశం మొత్తము 24 గంటల కరెంటు వచ్చే విధంగా నరేంద్ర మోడీ ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే 5 ఏళ్ళల్లో మీ ఇళ్ళల్లో ₹1 కూడా కరెంటు బిల్లుగా కట్టకుండా ప్లాన్ సిద్ధం చేసింది. అది ఎట్లా? అది కూడా ఎట్లా అవుతుంది అనుకుంటాం. మనము సోలార్లు ఎక్కడెక్కడ చూస్తున్నాం. ఆ సోలార్ ప్లాంట్లు ఇట్లా ప్లేట్లు పెట్టి అక్కడ తయారు చేసినాడు. మనకు ఎకరం భూమి ఉంటే కూడా సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే అటు సోలార్ విద్యుత్ తయారైతే కరెంటు సబ్స్టేషన్కి అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయి. అట్లాంటిది ప్రతి ఇంటి మీద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ఎవరి ఇల్లు వాళ్ళు విద్యుత్ తయారు చేసుకొని మిగిలింది వైర్ ద్వారా సబ్స్టేషన్కి పోతే ఫలాని వెంకటమ్మ ఇంటి నుంచి మనకు ఈ నెలలో ఎంత వచ్చింది, ఇగో ఇన్ని యూనిట్ల కరెంటు రిటర్న్ వచ్చింది కాబట్టి వెంకటమ్మ ఇంటికి ₹350 పోవాలని మనకు రిటర్న్ ఇస్తారు. ఆ విధంగా మనం వాడుకోవడంతో పాటు మనం కూడా కరెంటును అమ్ముకునే విధంగా ₹1 బిల్లు కట్టకుండా కరెంటును కూడా 24 గంటలు వాడుకొని మిగులు విద్యుత్తుని ప్రభుత్వానికి అమ్ముకునే విధంగా విద్యుత్తును తయారు చేసిండు. అట్లా దేశం మొత్తం 24 గంటల విద్యుత్తుని కరెంటుని మనకు అందిస్తుంది. అది మనకు చాలదా? గతంలో ఓ బల్బు పెడితే అమ్మో కరెంటు బిల్లు ఎక్కువ కలుతుంది రావు ఒక పని అనేది అనకపోయేది. ఇవాళ బల్బు పెడితే కింద పడ్డా పలగదు, 24 గంటలు వేసినా మీటర్ తిరగదు. ఆ బల్బు తయారు చేసిండమ్మా మన కోసము. అంతకుముందు ఈ పనులు ఎందుకు చేయలే? ఎందుకు చేసిందంటే ఆయన నరేంద్ర మోడీ గారు మనలాగా మన ఇటువంటి తల్లిలో పుట్టి ఆమె తల్లి తండ్రి పాచి పనులు చేసి తండ్రి రైల్వే స్టేషన్లో ఛాయలు అమ్ముకుంటే ఆ ఛాయలు తీసుకొని పోయి రైల్వే స్టేషన్లో అమ్మి కష్టాలకి వచ్చింది. కాబట్టి నా పేద వర్గాలు గ్రామీణ ప్రాంతంలో పేద వాళ్ళు ఉంటారు, వాళ్లకు ఎలాంటి అసౌకర్యం జరగొద్దు, వాళ్లకు ఆరోగ్యాన్ని కాపాడుతా, కడుపు నింపుతా, వాళ్ళ పిల్లలకు చదువు అందిస్తా, ఏమన్నా ప్రమాదం వస్తే ఉచితంగా వైద్యం అందిస్తా అని
నిర్ణయం తీసుకొని సంకల్పం బట్టి ఆయన మెల్లమెల్లగా ఇట్లాంటి కుటుంబం నుంచి వచ్చి దేశ ప్రధానిగా ఉండి మనం ప్రాణాలు కాపాడుకోవడం కోసము మీకు ఇంకొకటి ఇచ్చిండు. మీకు ఏదన్నా ఆపద వస్తే హాస్పిటల్కి పోతే ఈ ఆపరేషన్ చేస్తే 5 లక్షలు అవుతుంది, లేకపోతే కష్టం అంటే బయట కూర్చొని కోడళ్ళు కొడుకులు ఏడుస్తుంటారు. ఓమో 5 లక్షలు ఏడు తెస్తాం. ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 65 ఏళ్ళు. ఈ 65 ఏళ్ళకి 5 లక్షలు ఏడు తెస్తాం బిడ్డ, ఏం చేస్తాం, ఇన్ని రోజులు బతుంది అని పక్క వాళ్ళు లేని వరకు ఏడ్చుకుంటూ కూర్చొని సారికి మా దగ్గర పైసలు ఏమంటే చచ్చిపోయిందా చూస్తారు హాస్పిటల్. ఇంటికి తీసుకొచ్చి ఏడ్చి సాగు దినాలకు 2 లక్షలు ఖర్చు పెడతారు, బతికిరు. ఇట్లాంటి వాళ్ళ కోసము నరేంద్ర మోడీ గారు 10 లక్షల ఆరోగ్య స్కీమ్ తీసుకొచ్చి ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదం అయితే నా తల్లులు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు 10 లక్షల వరకు ఉచితంగా ఆపరేషన్ చేసుకొని బతికే విధంగా మన కార్డు ఏర్పాటు చేసింది. మనం బతికేయడానికి వ్యాక్సిన్ ఇచ్చిండు, తినడానికి అన్నం ఇచ్చిండు, పని చేయడానికి కరువు పని ఇచ్చిండు. ఏదన్నా ఆపద వస్తే 10 లక్షల వరకు ఉచితంగా వైద్య సౌకర్యం ఇచ్చిండు. మరి ఇది ఎవరు వేరే కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ నడిపిన వాళ్ళే కదా, వాళ్ళు ఎందుకు చేయలే? ఎందుకంటే వాళ్ళు ఏసీ రూమ్లలో పుట్టి ఏసీ కార్లలో తిరిగి ఈ పేద ప్రజల కష్ట సుఖాలు తెలివై కాబట్టి వాళ్ళు చేయలే. ఇట్లాంటి కుటుంబాల నుంచి వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారి పనులు చేస్తుండు. గతంలో ఈ పత్తి చల్లకుండా పత్తి కొంటోడే లేడు అనుకునేది. పత్తి ఇట్లా పండియంగానే మహిళ పత్తి ఉన్నదే అని తిరుగుతలేరా వెంటనే కొనుక్కోపోతారు. ఆఖరి పత్తి కూడా ఆటో వేసుకొని తీసుకుపోతారు. మరి మన ఏడ మిగులు లేకుండా పత్తి కొనుగోలు కూడా కేంద్రమే కొంటుంది. ఒడ్లు కొన్నది, పత్తి కొంటుంది, ఇంకే ధాన్యం ఉన్నా నరేంద్ర మోడీ గారు కొంటుంది. దానికి సరి అయిన రేటు ఇచ్చి, అంటే రైతు ఆదాయము 10 ఏళ్ల కింద నరేంద్ర మోడీ ఏమన్నాడు ఒక్కడ గుర్తించుకోవాలి, రైతు ఆదాయం రెట్టింపు చేస్తా. ఇవాళ 1000 రూపాయలు ఉన్నది రేపు 2000 కొనే విధంగా చేస్తా అన్నాడు. సావుకారు కొనవలసిన అవసరం లేదు, నరేంద్ర మోడీ గారే ఎక్కువ రేటు పెట్టి కొంటుండు. ఒక అమ్మ అంటది బంగారం రేటు పెరిగిందిగా, బంగారం రేటు ఓకే ఉంది, తప్పేడ జరుగుతుంది. మరి ఈడ జరిగితే కార్యదర్శులు, పోస్ట్ మ్యాన్లు వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. లేదంటే పైన ఓకే క్లియర్ ఉంది, అంటే నీ బ్యాంకులో కూడా ఓకే ఉంది, మళ్ళీ అక్కడ మీకు ఎవరైతే మీ మెయిన్ హెడ్ ఆఫీసులో చౌటుపల్లి మునుగోడులో ఉందో అది క్లియరే ఉంది, నల్లగొండ పోతే క్లియరే ఉంది. ఏడ రాంగ్ ఉంది? ఇక్కడ ఆఖరికి వేలుముద్ర పడకపోతే కూడా కన్నుతోటి ఇస్తున్నారు డబ్బులు. అంతా గవర్నమెంట్ క్లియర్గా మనకి ఇస్తుంటే ఇక్కడ ఏమన్నా పొరపాటు చేస్తే మన క్లస్టర్లో మన ఇన్ఛార్జీది పొరపాటు, వాళ్ళని సరి చేసుకోవాలి. అయితే దయచేసి మీకు మీరు భారత్ మాతాకి కష్టం లేదు. ఇప్పుడు భారత్ మాత అంటే ఏంటి తెలిసింది కాబట్టి ఈ విధంగా మీరు మీ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలి. మీరు ఎంత ఆరోగ్యంగా సుఖంగా బతికిరో భవిష్యత్తు తరాలు మీ తరాలు, మీ మనవడు, మీ కొడుకులు అదే విధంగా సుఖంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ కమలపు గుర్తుకేయండి. మీరు ప్రతిదీ మేము ఈ ఇళ్లలో తిరుగుతాము, మీ ఇండ్ల కొండి నరేంద్ర మోడీ ఇచ్చిన స్కీము లబ్ధి పొందని కుటుంబం ఒక్కటి కూడా ఉండదు. ఒకవేళ మీకేమన్నా మేము నరేంద్ర మోడీ గారు అందించిన స్కీమ్కి ఇది అందలేదు అంటే మీకు వెంటనే అప్లికేషన్ ఇచ్చి మంజూరు చేయించే బాధ్యత మాది. చెప్పు కూర్చోండి. మీకేం కావాలి?
భారత్ మాతా కీ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. మనిషి ఎప్పుడైనా అమ్మా ఎప్పుడైనా ఎక్కడైనా పిల్లలు మాట్లాడినా పెద్దలు మాట్లాడినా ఫస్ట్ మాట్లాడేదాన్ని స్వీకరించాలి, ఆ తర్వాత సమాధానం చెప్పాలి, క్వశ్చన్స్ అడగాలి. కానీ ఎప్పటికప్పుడు కయ్య అంటే మనము నేను అక్కడున్నా అనగలుగుతా, మీరు ఇక్కడున్నా చెప్పగలుగుతారు. కానీ మనము ఏం చేస్తున్నాం, ఏమొస్తుంది, ప్రభుత్వం ఉంది మనకి ఏమి ఇస్తుంది. ఇంకా అమ్మ అన్నది నాకు ఇది వస్తలేదు అంటే నిలదీసి తెప్పించుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా, ఏ అధికారం అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ ఎంపీటీసీ అయినా మనకు సేవ చేయడం కోసము, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సేవలు చేయడం కోసం గెలిచారు కాబట్టి ఆ విధంగా సేవలు చేయించుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్నర్ సమావేశానికి ముఖ్య అతిథులుగా మనకు నల్లగొండ జిల్లా నుంచి వచ్చారు. వారు నల్లగొండ జిల్లా అమ్మా నీ వయసు ఎంత, ఈ వయసు ఎంత? వీళ్ళది 80 ఏళ్ళు ఉన్నాయి. 80 ఏళ్ళు లేవు, ఎక్కువనే ఉన్నాయా? మీరు 80 ఏళ్ళకి ఎక్కువ ఇంకా బతకాలనేది మనకు తపన ఉంటుంది. మన పిల్లలు కూడా బతకాలనేది మీకు కోరుకుంటుంది. కానీ ఇనురమ్మ కొద్దిగా ఇనురి బతకడం కోసం మన పలివెల తెలుసా? పలివెల ఏడుంది? ఆ పలివెలలో పుట్టి పలివెలో పెరిగి డాక్టర్ అయ్యి నల్లగొండ హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి సేవలు అందిస్తున్న వ్యక్తి వర్షిత్ రెడ్డి గారు మనకు వచ్చేసారు. కాబట్టి మరి వారు కూడా మాట్లాడతారు. ఒకసారి బొలుగురు శేఖర్ తెలుసా? కంపపాటి మారయ్య తెలుసా? బీజేపీ కోటేయాలి, కాంగ్రెస్ కోటేసి బీజేపీ. కాబట్టి ఇట్లాంటి సమస్యలు మన గ్రామంలో చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఆనాటి నుంచి మనం వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి సమస్యలు అట్లే ఉన్నాయి. కాబట్టి మనందరం కొంచెం విని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటాయా? ఉండవు. బయట రాష్ట్రాల్లో ఇట్లాంటి సమస్యలు కాంగ్రెస్ కోట్లు వేస్తున్నాం, ఇట్లాంటి సమస్యలు ఇంకెట్లనే ఉన్నాయి. మనం అప్పుడు తాగుడికి దానికి దీనికి మనోళ్ళు కోట్లేస్తున్నారు, సమస్యలు ఈ విధంగా అయితేనే ఉన్నాయి. కాబట్టి పులిపల్పుల పట్టాదారు కూడా ఆయనే, పట్టేదారు. ఈ ఊర్లో కొంత భూమి ఉంది పులిపల్పుల, ఆయన సిద్ధనరసింహ చేస్తుంటాం. ఆయన పులిపల్పుల పట్టాదారు. మనకి హాస్పిటల్ పోతే నల్లగొండ సార్ దగ్గర పోతే మనకు ఫ్రీగా చేసి సేవలు చేస్తుంది సిద్ధంగా. సార్ మాట్లాడితే కొద్దిసేపు నిశ్శబ్దం నుండి ఇంతవరకు బీజేపీకి ఓటు వేయలేదు. మిమ్మల్ని దయచేసి ఒకసారి వినండి. ఇంతకుముందు కాంగ్రెస్ కేసు నిజమే అన్నా శాస్త్రం పెద్ద మనిషి మాట్లాడుతున్న కొద్ది ఆగురి. మన కృష్ణ గారు ఒకటి చెప్పారు, మన భాషలో చెప్తున్నాము. గాడిదికి గడ్డేసి బర్రెకి పాలు పిండి వస్తుందా? ఎవరికో ఓటేసి బీజేపీలను పని చేయంటే చేస్తుందా? మాకు ఓటు వేయకుండా ఈయన ఎంపీ గెలవకుండా ఇన్ని పనులు చేసినాం. ఇట్లా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి 3 లక్షలు ఇస్తా అంటున్నాం. ఇట్లా ఎవరు కట్టుకున్నా సరే అలా స్థలంలో ఏడ కట్టుకున్నా సరే అట్లా ఇచ్చాము బాబది. ఆ పైసలను తీసుకోపోయి డబుల్ బెడ్రూమ్లు కలిపిండు. డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చిందా? ఇట్లా వ్యక్తిగతంగా కట్టుకున్న ఇండ్లకి ఇస్తే డబుల్ బెడ్రూమ్లో కలిపిండు. అసలు మోసకాలు అవసరమా? దయచేసి మాట్లాడవలసిందిగా వర్షిత్ రెడ్డి గారిని కోరుతున్నాను.